ఒక ఊర్లో ఒక అమాయకుడు ఉండేవాడు. చీరలమ్మా చీరలు, పట్టు చీరలు, కాటన్ చీరలు, పక్కింటి పిన్నిగారు చూసి కుళ్ళుకొనే చీరలు రావాలమ్మా రావాలి. తిరిగి తిరిగి అలసిపోయాను. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను. సూర్యాస్తమయం అవుతుంది. వెంకన్న నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. చీకటి పడింది. ఆ చీకట్లో దొంగలు దొంగతనానికి బయల్దేరారు. చాలా చీకటిగా ఉందిరా. అబ్బా, తుమ్మముద్దు ఏదో తన్నుకుని పడిపోయాన్రా. ఎవర్రా మీరు? బంగారు లాంటి మనిషిని పట్టుకుని తుమ్మమొద్దు అంటారా? బుద్ధుందా లేదా? ఒరే, ఇక్కడ ఎవరో మనిషి ఉన్నాడురా. పద పద, వీడి ముఖం చూస్తే ఇంటి ముందు అడుక్కు తినేటోడిలా ఉన్నాడు. వీడి దగ్గర ఏముంటాయి? ఏమీ ఉండవు. ఏందయ్యో, అడుక్కు తినేటోడిలా కనిపిస్తున్నానా నీ కంటికి? నేను వ్యాపారస్తుణ్ణి. అదిగో చూడు, నా బండి పట్టుచీరలు. దొంగ వెంకన్నను చావగొట్టి బండి పట్టుకుపోతాడు. అన్నా తప్పైపోయిందన్నా. ఈ చీరలు మీరు కట్టుకోరు, ఖచ్చితంగా అమ్ముకుంటారు కదా? మేమేమి చేసుకుంటే నీకెందుకురా? అది కాదన్నా, అమ్మే ఉద్దేశం ఉంటే నాకే అమ్మండన్నా. 5,000 ఇస్తాను. ఏంటి 5,000? అంత డబ్బు ఎక్కడిదిరా? అదేంటన్నా అంత మాట అంటావు? మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకుని తిరుగుతారా ఎవరైనా? డబ్బులు పై జేబులో ఎందుకుంటాయి? మీలాంటి దొంగలకు కనబడకుండా లోపలెక్కడో దాచిపెట్టుకుంటాం గాని. తియ్యరా డబ్బు, ఇవ్వరా మాకు. అమ్మో, అయ్యో అన్నా, కొట్టకండి అన్నా, డబ్బు ఇచ్చేస్తాను. అన్నా తినడానికి కూడా లేకుండా నా దగ్గర ఉన్నదంతా దోచేశారు. ఇంక నేనేం చెయ్యాలి? నన్ను కూడా మీతో పాటు తీసుకుపోండి. మీరేం చేయమంటే అది చేస్తా. తినడానికి ఇంత ముద్ద పడేయండి చాలు. సరే పద, మేము చెప్పినట్టు చెయ్యాలి మరి. ఒక ఊరిలో దొంగతనానికి వెడుతున్నాం, మాతో పాటు రా. వీళ్ళంతా ఒక ఇంటికి దొంగతనానికి వెళ్లారు. మా ఊరు తీసుకొచ్చారేంటి? అన్నా లోపల ఏం చెయ్యాలి? బంగారం, వెండి ఏది దొరికితే అది మూట కట్టేయి. వెండి బంగారం ఎలా ఉంటాయన్నా? ఏముందిరా, పచ్చదంతా బంగారం, తెల్లదంతా వెండి. ఆ మాత్రం తెలీదా? సరే అన్నా, అలాగే. ఆ అమాయకుడు వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక ఆమె నిద్రపోతుంది. ఆ గదిలో సత్తుగిన్నెలన్నీ తెల్లగా, కంచు గిన్నెలు పచ్చగా మెరిసిపోతున్నాయి. ఆహా, ఎంత బంగారం, ఎంత వెండి! వాటన్నిటిమీ తీసి ఒక మూట కట్టాడు. ఇంతలో వాడికి వంటింట్లో చక్కెర, సేమ్యాలు, పాలు కనపడ్డాయి. వాటన్నిటినీ చూడగానే వాడికి నోరూరింది. అబ్బా, పాయసం తాగి ఎన్నాళ్ళయింది? వాడు దొంగతనం పూర్తి చేసేలోపు పాయసం చేసుకుని తాగేస్తా. అని పొయ్యి అంటించి పాయసం చేయసాగాడు. వంటగదిలో నిద్రపోతున్న మహిళ చెయ్యి పొట్టపై పెట్టుకుని నిద్రపోతుంది. కాసేపటికి ఆ చెయ్యి పక్కకు వాలింది. పాయసం కోసం చెయ్యి చాచిందేమో అనుకున్నాడు ఆ అమాయకుడు. నీకు పాయసం కావాలా? కాసేపు ఆగు. చేసేటోడికన్నా చూసేటోడికి తొందర ఎక్కువని కాసేపు ఆగలేవా? అని ఆమె చెయ్యి తీసి ఆమె పొట్టపైన పెట్టాడు. మరలా ఆమె చెయ్యి పక్కకు వాలింది. ఏంటి ఆ తొందర? ఎప్పుడూ తిండి ముఖం చూడం దానిలాగా. ఇదిగో అయితే తిను. ఓరి నాయనో, ఓరి దేవుడో, నా చేతులు ఎవడో కాల్చేశాడు రోయ్! ఆ అరుపులకు భయపడిన అమాయకుడు పరిగెత్తబోయి మూటను తన్నుకుని పడ్డాడు. నాకు భయమేస్తుంది, కాపాడన్నా. అందర్నీ రాజుగారి దగ్గర హాజరుపర్చారు. ఒరేయ్, వాళ్ళు కరుడు కట్టిన దొంగలరా. అంతటి కరుడు కట్టిన దొంగని తన ఉక్కు చేతులతో బంధించేశాడు ప్రభూ ఈ వ్యక్తి. సభాష్! ఈ దొంగల్ని పట్టించిన వారికి ₹1,00,000 బహుమతి. అది నీకే సొంతంరా, తీసుకో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.